మెదక్ జిల్లా రామాయంపేటలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రామాయంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 10న 1985 చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత, సామాజిక ఆధునిక పరిణామాలకి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల బీసీ కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉందన్నారు. దొర అని పిలవకపోతే ఉన్నత కులాలతో పాటు వారికి అనుగుణంగా ఉంపుడు గత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొర అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్లడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమిని మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో అగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. సందర్భంగా రామాయంపేట మండల కేంద్రంలో ఈరోజు ఐలమ్మ యొక్క వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాము. మరీ ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా రజాకార్లకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా ఆ రోజు భూమి కోసం, ముక్తి కోసం, వేటి చాకరీ విముక్తి కోసం అన్నట్టు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ యొక్క పోరాటం మరవలేనిది. రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా రజకుల యొక్క అభివృద్ధికి, రజకుల యొక్క ఎదుగుదలకు పాటుపడాలని కోరుతా ఉన్నాము. రజకుల గురించి రజక కులానికి సంబంధించినటువంటి చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటంలో తన యొక్క శ్రమ, తన యొక్క పోరాటం మరవలేనిది. మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని, ఆమె ఆదర్శంగా తీసుకొని రజక జాతిని గుర్తించి రజకులకు అభివృద్ధి కోసం, మరీ ముఖ్యంగా ఆమెకు చేస్తున్నటువంటి అధికారికంగా చేస్తున్న కార్యక్రమాన్ని మరింత ఘనంగా చేసి రజక జాతిని గుర్తించాలని కోరుతా ఉన్నాను.